హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. వీడియోలో గట్టిగా వెళ్ళిపోదాం. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అందరిలాగానే నేను కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలా ఐటమ్సే కొన్నాను. ఏదో 2000 అలా పర్చేస్ చేసుకుందామని అనుకున్నాను. బట్ అది లాంగ్ బడ్జెట్ అయిందండి. మేబీ 5 or 6 అయినట్టుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే నుమాయిష్కి మెట్రో ద్వారా అయితేనే చాలా ఫ్రీగా వెళ్ళగలరు. ఆటోలో, బస్సులో, కార్లో సంథింగ్ అవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే మెట్రో దిగంగానే అది సంథింగ్ అక్కడి నుంచే షాప్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఈజీగా ఉంటుంది. మెట్రోలో వెళ్ళి రావడం చాలా అంటే చాలా ఈజీ. మేము ఉండేది కొంచెం నియర్ బై, బట్ ఏంటంటే ఒక 6-7 స్టాప్స్ ఉంటాయి. సో మాకు ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఎగ్జిబిషన్ ఏమేమి కొన్నాను ఒకసారి చూసేద్దామా? ఫస్ట్ టైం చేస్తున్నాను వీడియో, కొంచెం అందరూ సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోతుంది నేను ఏమేమి పర్చేస్ చేశానా అని. ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను. అక్కడ రాసిందండి ఆఫ్ఘన్ హ్యాండ్ బ్యాగ్ అని. చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఏంటంటే చాలా రీజనబుల్ అనమాట. ఓకే అంటే అంతకన్నా పర్ఫెక్ట్గా ఏం లేదు. ఒక సెల్ అండ్ ఒక హ్యాండ్ కర్చీఫ్ అంత ఏదైనా సమ్ క్యాష్ అంతే, అంతకంటే క్యారీ చేయలేం. బట్ ఏదైనా ఓన్లీ లుక్ వైజే మనం వాడగలం అనమాట. చూసారా అంతా ఇలా ఈ కలర్స్ అనేవి రావడం వల్లనే ఈ పర్స్కి అట్రాక్టివ్ వచ్చిందనమాట. ఈ షేప్ అనేది కూడా రౌండ్ కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. దీనికి ఇలా హ్యాండ్కి వేసుకునేలాగా. ఇన్సైడ్ చూడండి, జస్ట్ నార్మల్ అనమాట. అక్కడ 1200 పెట్టేసి 1200 రఫ్ చేసి 500 అని పెట్టారు. బట్ ఇంకో విషయం ఏంటంటే, నుమాయిష్లో దొరికేవన్నీ మీషోలో కూడా ఆల్మోస్ట్ దొరుకుతాయి అన్నమాట. సో మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, కానీ ఏదో అంటే మనకు మిడిల్ క్లాస్ కాబట్టి కొంచెం చూసి ఖర్చు పెట్టుకుంటేనే బెటర్ కదా, ఎనఫ్ అనమాట. సో మీరు చూసుకోండి అనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్. నెక్స్ట్ ఈ చెప్పాలి ఇలా ఉన్నాయి చూడండి, బాగున్నాయా? ఈ చెప్పలు వచ్చేసి నా సైజ్ ఏంటంటే 9 అనమాట. చూడండి ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను. ఒకసారి కొంచెం వర్క్ వచ్చిందనమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ షూ అయితే ఒక రోడ్ మొత్తం ఇవి షూసే ఉన్నాయన్నమాట. వాళ్ళు రాజస్థాన్ నుంచి తెచ్చారని చెప్పారు. సో వర్క్ వచ్చిందనమాట. వర్క్ వచ్చి దీనికి పైన పూసలు అనమాట. ఇవి స్టిక్ చేశారు మిర్రర్స్ కూడా. ఓకేనా? సో ప్యూర్ రాజస్థాన్ టైప్ అనమాట ఇది. ఓకేనా? థ్రెడ్ అనేది ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. మనకి జనరల్గా ఇక్కడ దొరకవు కాబట్టి ఏంటంటే ఎగ్జిబిషన్లో తీసుకోవడమే కొంచెం బెటర్. ఇది నాకు 350 పడింది. చూడండి. ఓకేనా? సెకండ్ ఐటమ్ అయితే ఇది. ఈ చున్నీ జనరల్గా ఏదన్నా ఏమంటారు డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు అన్నట్టుగా కొనుక్కున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్. ఇంకో స్టాల్ అయితే సూపర్గా అసలు జీన్స్ అనేవి 200 పెట్టి అమ్మేస్తున్నారనమాట. అక్కడ ఏది కొన్నా కూడా 200, అన్నీ 200 అనమాట. అంటే కొంచెం సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఓకే, మనం కూడా వేసుకోవాలి కదా. ఇది ఓకేనా? దిస్ ఇస్ ద వన్ ఐటమ్. ఇంకోటి మా పాప కోసం క్యూట్ లిటిల్ వాటర్ బాటిల్ కొన్నాను. ఇది కూడా 200 రూపీస్. అలాగే ఇంకేం కొన్నాను,
ఒక శారీ అయితే కొన్నానండి, మా ఫ్రెండ్ నేను వెళ్ళాము. సో అక్కడ ఒక శారీ అయితే పర్చేస్ చేశాను. కొంచెం ఏమంటారు, చేనేత కార్మికులు వాళ్ళు అలా పెట్టారనమాట స్టాల్. చాలా బాగుంది. నాకు చూడంగానే చాలా మంచిగా అనిపించింది అండి శారీ. కొంచెం పట్టు శారీ లాగా అనిపించింది అనమాట. ఒకసారి చూడండి ప్రైస్. పళ్ళు అయితే ఇది, శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట. ఓకేనా, చాలా బాగా అనిపించింది నాకు వేసుకోగానే. సో నేను తీసుకున్నాను. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మరి ఇదెంత వచ్చింది ప్రైస్ గెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదామా. ఇంకోటి ఏమంటే చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నానులే, కానీ అవన్నీ ఏమంటే డైలీ వేర్ ఐటమ్స్ అనమాట, క్లిప్స్ అవి. ఓకేనా. ఇంకా చాలా బాగుండే విషయం ఏంటంటే అక్కడ కలంకారీ కుర్తీస్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి తెలుసా. అంటే మీరు ఒకసారి చూసి పైన హ్యాంగ్ చేస్తారు కదా, అవి చూసి కొనుక్కోండి అనమాట. నేను ఒక స్టాల్లో కొన్నాను, చాలా బాగా అనిపించింది. నేను ఇంత పర్చేస్ చేశాను కదా, నాకు అన్నిట్లో కల్లా కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈ కలంకారీ కుర్తీసే అనమాట. ఫస్ట్ వన్ ఇది. కనబడుతుందా? ఎస్, కనబడుతుంది. ఫస్ట్ వన్ ఇది. నెక్ చూసారా, నెక్సే హైలైట్ అనమాట. ఇది ఏంటంటే బోట్ నెక్ వచ్చేసి ఇక్కడ బటన్ వచ్చిందనమాట. ఈ కలంకారీ కుర్తీ అంతా ఇక్కడ బ్లూ ఫ్లవర్స్, గ్రీన్ ఫ్లవర్స్, వైట్ మిక్స్డ్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి. నేను తీసుకున్న సైజ్ అంటే XXL నా సైజు జనరల్గా. బట్ ఏంటంటే కొంచెం ఆల్టర్నేట్ ఏదైనా చేసుకోవచ్చు అని 44 సైజ్ కొన్నాను. చాలా బాగుందండి అసలు. ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ మిక్స్డ్ అనమాట. ఇది కూడా వీ నెక్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. వేసుకుంటే 3 కొన్నానండి, 999కి 3 అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. వేసుకోకుండా పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. చూసారా. నెక్స్ట్ వచ్చేసి 3 కొన్నానండి. 3లో లాస్ట్ వన్ ఇది అనమాట. ఇది కూడా చూడండి. ఇదేంటంటే రౌండ్ కాదు, స్లేట్ వచ్చి కింద చిన్న స్లిట్ వచ్చింది అనమాట. ఇది కూడా బాగుంది. చూసారా, చాలా బాగా అనిపించింది. కలంకారీ కుర్తీస్ నాకు నేను కొన్న వాటిల్లో హైలైట్ అనిపించింది అనమాట. ఓకేనా. 3 కుర్తీస్ అనమాట. 3 కుర్తీస్ కూడా 1000. నెక్స్ట్ వచ్చేసి 2 కోఆర్డ్ సెట్స్ కొన్నాను. చూద్దాం అది కూడా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. దీని ప్యాంట్ ఇలా వచ్చింది. జస్ట్ కోఆర్డ్ సెట్స్ అనమాట ఇవి. ఇంకో కోఆర్డ్ సెట్ వచ్చేసి దిస్ వన్. కనిపిస్తుందా? దగ్గరకు వస్తేనే కనబడుతుందండి. ఓకే, నీవే. ఈ కోఆర్డ్ సెట్స్ ప్రైస్ వచ్చేసి 500 అనమాట. 1 కోఆర్డ్ సెట్ ప్రైస్ 500. సో నేను 2 తీసుకున్నాను అనమాట.
ఓకేనా. అంతకుముందు ఇంకో ప్యాంట్ చెప్పాను కదా, 200 ప్యాంట్ అని చెప్పి తీసుకున్నాను కదా, ఆ 200 ప్యాంట్ ఇంకోటి పర్చేస్ చేశాను. లెట్స్ ఇదనమాట. చాలా బాగుందండి. ఏదన్నా మనం టూర్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఇది ఏంటంటే స్ట్రెచబుల్ అని కాదు, ఫ్రీగా ఉంటుందన్నమాట సైజు. జీన్స్లు అనేవి కొంచెం నాకు పర్సనల్గా నచ్చదండి, అందుకని. సో ఇది కూడా 200 రూపీస్. సో ఇంకేం కొన్నాను, ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చిన్న చిన్న ఐటమ్సే కొన్నానండి. ఈ ఈ బట్టల వరకు ఈ క్లాత్స్ వరకు వచ్చేసి నాకు 25 సంథింగ్ అలా అయిందనమాట. మిగతా రిమైనింగ్ చిన్న చిన్న వాటికే 3 అయిందనమాట. చూడండి, కొంచెం వేస్ట్ అనిపిస్తుంది, అంత వేస్ట్ చేసుకోవడం అవసరమా అనిపించింది. బట్ ఓకే, ఎప్పుడో ఒక 1 ఇయర్కి ఒకసారి కదా నుమాయిష్ వచ్చేది. సో మళ్ళీ ఏంటంటే కొంచెం మన డైలీ ఏదైనా కొనుక్కోవాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, డైలీ అని కాదు, ఎప్పుడన్నా వేసుకుంటాం కదా, అలాంటివి తగ్గించుకుంటే మంచిదని పర్చేస్ చేశాను అనమాట. సో అదంతా ఎందుకులే కానీ వీడియో చేద్దాం, చూద్దామా. ఈ క్లిప్ ఇది అనుకున్నా కానీ అండి, చాలా అంటే చాలా బాగుంది తెలుసా. పెట్టుకోగానే మొత్తం ఫోన్కి పెట్టేసుకోవడమే, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇది ఒక్క ప్రైసే 60 రూపీస్ ఇది తెలుసా, ఈ క్లిప్. సో ఇది నాకు, ఇది మా పాపకి అనమాట. సో ఇదొకటి కనపడుతుందా, ఓకే ఫైన్. ఇంకోటి చెప్పాలండి, నేను అంటే నా బ్రాస్లెట్ గోల్డ్ బ్రాస్లెట్ అయితే తొందరగా ఊడిపోతుంది అనమాట. సో అక్కడ బ్రాస్లెట్ కూడా సెక్షన్ పెట్టాడు వాడు, స్టాల్ పెట్టాడు, చాలా బాగా అనిపించింది. ఇదిగో చూడండి, మరి డైలీ పెట్టుకుంటే పోద్దేమో నాకు తెలియదు, కానీ చూడంగానే నచ్చైతే కొన్నాను అనమాట. ఎంత బాగుందో అసలు బ్రాస్లెట్, చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూసారా ఎంత బాగుందో అసలు. సో ఈ బ్రాస్లెట్ కాస్ట్ ఒక్కటే నాకు వాడు 550 చెప్పాడు. సో లాస్ట్ 350 తీసుకున్నాను అనమాట. ఎంత బాగుందో బ్రాస్లెట్, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఈ కిచెన్ మ్యాగ్నెట్ ఒకటి కొన్నాను. మేము జనరల్గా ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకోవడం అనేది మాకు చాలా ఇష్టం. బట్ ఇది సంథింగ్ ఊరు పేరు కాదు, కానీ ఈ కిచెన్ మ్యాగ్నెట్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట. చెఫ్ వండుతున్నట్టు అనమాట, చాలా బాగా అనిపించింది. ఇది కూడా 100 రూపీస్. నెక్స్ట్ ఈ క్లిప్ ఒకటి, ఈ బనానా క్లిప్ ఒకటి. నెక్స్ట్ ఇదైతే స్ప్రింగ్ అనమాట. చిన్నపిల్లలకి పోనీ మొత్తం ఇలా చుట్టేయాలన్నమాట, అదొక స్టైల్ అనమాట. ఇదొకటి. ఇంకోటి బయట ఆక్సిడైజ్ జ్యువెలరీస్ ఉన్నాయి కదా, వాటిల్లో ఒకటి ఉన్నాను అనమాట. ఇది కూడా బాగుందండి, చూస్తున్నారా ఎంత డీటెయిల్గా వచ్చింది. మల్టీ కలర్ ఉంది, ఆరెంజ్, గ్రీన్, రెడ్, ఏది కావాలంటే అదనమాట. చాలా బాగా అనిపించింది. ఇది కూడా 100 రూపీస్. ఇంకోటి ఇది అంతా ఇవన్నీ కొన్ని దాదాపు ఎగ్జిబిషన్ బయట అండి. జ్యువెలరీస్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బయటే అనమాట. ఇది చూడండి ఎంత ప్రెట్టి ఉందో అసలు, చూస్తున్నారా ఎంత బాగుందో అసలు. చాలా బాగుందండి. ఇది కూడా 100 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ కాదు, ఫస్ట్ ఒక నెక్ పీస్ చూపిస్తాను. ఎంత బాగుందండి ఇది అసలు.
చూడంగానే నచ్చేసింది. బాగుందా? ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఈ ఈ జ్యువెలరీ కోసమైనా వెళ్ళొచ్చండి నుమాయిస్ ఎగ్జిబిషన్కి. ఓకే, ఇది వచ్చేసి 150 అనుకుంటా, 150. దీని తగ్గ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వేసి శారీ కట్టుకుంటే అదర్స్. ఓకే, ఇది 150 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇయర్ రింగ్సే కొన్నానండి. ఇది వచ్చేసి కనబడుతుందా? లైటింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా 150 రూపీస్. ఇంకా ఇయర్ రింగ్సే కొన్నాను. ఇవి 2 పీసెస్. ఇవేంటంటే ఇది పెరల్ ఇయర్ రింగ్స్ అనమాట. పెరల్, ఇది స్టర్ట్స్ అనమాట, పెద్దది. కనపడుతుందా? లైటింగ్ అంతా అడ్డొచ్చేస్తుంది. ఓకే ఫైన్. ఓకే, ఈ ఇయర్ రింగ్స్ అనమాట, పర్ల్. ఇంకోటి పాల్ ఇయర్ రింగ్స్ కొన్నాను. ఇవన్నీ 50 రూపీస్ అండి. ఇవి నా ఎగ్జిబిషన్ బయట అనమాట, 50 రూపీస్. ఇవి ఆక్సిడైజ్డ్ అనమాట. ఇవి కొన్ని, ఇవి కొంచెం ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనం ఫ్యాషన్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు బాగుంటాయి అన్నమాట. ఓకే, ఈ 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కానీ మీకు పెట్టినా కనపడదులేండి. ఓకేనా? మీరు ఎంతమంది వెళ్ళారు నుమాయిస్ ఎగ్జిబిషన్కి ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు. ఓకే ఫైన్. నేను కొన్నవైతే ఇవే. ఇంకా 2-3 ఉన్నాయి, కానీ మిస్ అయిపోయినట్టు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేనైతే నుమాయిష్కి వెళ్ళి ఇలా పర్చేస్ చేశాను. బట్ ఒక మాట ఏంటంటే, ఓకే, ఎనఫ్ బడ్జెట్ పెట్టుకొని వెళ్ళడం అయితే ఓకే, కానీ 10,000 12,000 అంత పెట్టుకొని వేయాల్సిన అవసరం. జనరల్గా సికింద్రాబాద్ సిటీసీలో కానీ, కోటిలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, కేపీహెచ్బిలో కానీ దొరుకుతూనే ఉంటాయి అన్నమాట. సో నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ 2 టైమ్స్ వెళ్ళండి. లేకపోతే ఫస్ట్ టైం ఏంటంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ ఏమేమి ఉన్నాయని గ్రాస్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఏంటంటే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మాత్రం మెట్రోలో వెళ్ళడం అనేది మెట్రోలో వెళ్తేనే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో నేను ఎక్స్ప్లోర్ చేయవలసినవి కాదు, చేశానమాట. కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాను. దీనికి నాకు అరౌండ్ 5,500 సంథింగ్ 6,000 ప్రైస్ అయింది. ఓకే ఫైన్. ఏమన్నా నచ్చితే మీకు నన్ను అడగండి. బట్ స్టాల్స్ పేర్లు అయితే ఐడియా లేదు, కానీ నేను ఏ రూట్లో వెళ్ళి అంటే మనం నుమాయిస్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినప్పుడే మనం జనరల్గా ఏంటంటే లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఉంటాయి అనమాట. అందరు చేసే తప్పు ఏంటంటే జనరల్గా లెఫ్టే, అంటే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినా లెఫ్ట్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో అట్లా కాకుండా రైట్ సైడ్ వెళ్తే మీకు చాలా ఐటమ్స్ కనపడతాయి. ఓకే, ఎంత తిరిగినా అవి వస్తూనే ఉంటుందన్నమాట. సో అదనమాట. సో రైట్ సైడ్ వెళ్తే చాలా షాప్స్ నీకు బాగా కనపడతాయి అన్నమాట. సో నేను కొన్న నుమాయిష్ ఐటమ్స్ అయితే ఇవే. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ కూడా చేయండి. బాయ్.